అధిష్టానంతో మరోసారి మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 2-3 రోజుల్లో అంతా కూర్చొని మాట్లాడుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని అనుకున్న కేంద్రంలోని బీజేపీ అడుగడుగున అడ్డుపడుతుందని మహేష్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న ఆయన మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరూ బాగా పనిచేశారని కొనియాడారు. పోలింగ్ శాతం పెరగాల్సిందన్న మహేష్ గౌడ్ పట్టణ ప్రజలు యువత ముందుకొచ్చి ఓటు వేయాలని సూచించారు. ఓడిపోతామనే బాధతో రిగ్గింగ్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా ఫేక్ ప్రచారం తాత్కాలికం మాత్రమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పేడ్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఫేక్ సర్వేలను బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఏ క్షణమైనా డీసీసీ అధ్యక్షుల ప్రకటన రావచ్చునని మహేష్ గౌడ్ తెలిపారు.